నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. బ్రాడీపేటలోని మార్వాడీలు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్దలు వేడుకల్లో పాల్గొని రంగులు జల్లుకొని సందడి చేశారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులమయంగా ఉండాలని కోరుకుంటూ జరిగే హోలీ వేడుకల్లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యువతీ యువకుల హోలీ సంబరాలతో నగరం రంగులమయంగా మారింది. దేశం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ మరొకరు లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిట్టనిలువున చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అవుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటూ ఉంటే పెత్తందారులు ముద్ర వేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎయిమ్స్ కేంద్రం సాయంతో నిర్మిస్తే కనీసం నీటి కలెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. జేడాక్స్ కారణంగా అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి ఉద్యోగాల కల్పనపై లేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మూడోది, మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే అన్ని బయటకు చెప్పలేదు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్ప్రినర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ 1000-2000 మంది అవుతారు. వాళ్ళని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యూఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఆంటర్ప్రెన్యూర్స్ ని ఒక 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అది జీడి ఆంజనేయులు గారని కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజను నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలకాలం క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. దీర్ఘకాలం సినీ హీరోగా రామ్ చరణ్ రాణించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు, జనసేన నాయకులు నేరేళ్ల సురేష్, ఆళ్ల హరి, సత్యం, నాగేశ్వరరావు, మిరియాల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆయురారోగ్యాలు, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, అలాగే పవర్ స్టార్ జనసేన అధినేత చీఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ యోగక్షేమాలు విజయాలు సాధించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆయురారోగ్యాలు, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, అలాగే పవర్ స్టార్ జనసేన అధినేత చీఫ్
ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ యోగక్షేమాలు విజయాలు సాధించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరులో నిన్న రక్తదాన శిబిరం కండక్ట్ చేస్తాం రెక్టాస్లో. ఈరోజు ఈ కార్యక్రమం 1,00,000 తమలపాకుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు గుంటూరులో నిర్మల్ హృదయంలో అక్కడ ఉన్నటువంటి అనాథలకు పెద్దలకు అందరికీ కూడాను పౌష్టికాహారం ఇస్తున్నాం. అలా డైలాగ్స్ చెప్తూ తన అభిలాషని వాళ్ళ తండ్రికి చూపించాడు. అదేవిధంగా అతనికి ఉన్న అభిలాషను చూసి తండ్రి కూడా అన్నీ నేర్పిస్తూ అతనికి ఫస్ట్ సినిమా చిరుతతో అవకాశం ఇప్పించారు. ఇంకా మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా మగధీర వచ్చి రికార్డులు బద్దలు చేసింది. RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 100 సంవత్సరాలు ఆయురాగ్రహంతో ఉండాలని చెప్పి నట జీవితాన్ని పూర్తిగా కొనసాగించు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మేము జనసేన తరపున కోరుకుంటున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కీర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఏ విధమైన నిర్లక్ష్యాన్ని సహించబోమని, విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అంకితభావంతో ఉండాలని సూచించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమాతో కలిసి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన బిఆర్ స్టేడియంను శాప్ ఆధ్వర్యంలోకి తీసుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు కొనసాగుతున్నాయన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ బిఆర్ స్టేడియం అభివృద్దికి పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్న టీడీపీ ఎంపీ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఆయన స్థానంలో వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ ఎంపీ అభ్యర్థి సామాన్యులకు అందుబాటులో లేని హామీలు ఇస్తున్నారన్నారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా తాను రానున్న రోజుల్లో నగరాభివృద్దికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో పేదరికం భారీగా పెరిగితే జగన్ పేదరికాన్ని 11% నుండి 6% తగ్గించారన్నారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు. అభివృద్ధి లేదు అని మాట్లాడే ఈ ప్రతిపక్ష పార్టీలకి అభివృద్ధి ఏంటంటో సమాధానం చెప్పమంటున్నా. అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి చేయడం కాదు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే ప్రతి కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి అన్ని కుటుంబాలు అభివృద్ధి సాధిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి పయనిస్తుంది. కానీ ఇవాళ ప్రజల్ని నిరంతరం మోసం చేసే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలనకి 11% నుంచి 6% వరకు తీసుకురాగలిగారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదరిక నిర్మూలన చేసిన ప్రభుత్వం, ఇంత ఘనంగా చేసిన ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాల్సిన కోరుతా ఉన్నా. మీ నాయకుడు 14 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ పునాది వేశాడో అలా చెప్పమని చెప్తా ఉన్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి విద్య ఇస్తూ, అలాగే వైద్యం ఇస్తూ, మరి ఆయన ప్రజల పట్ల గురించి ఆలోచిస్తారు. ఆయనకు ప్రజలు తప్ప వేరొక విషయం ఉండదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడం కానీ, ప్రైవేట్ అసెట్స్ అవన్నీ చేశారు. కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి అందుబాటులో తెచ్చినవి ఏవీ లేవు. కానీ అందరూ ఒక్కసారి గ్రహించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఏదో చేస్తామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఏం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఆయన సొంత నిధులతో కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా గుంటూరు తూర్పు తీసుకొని వచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు కాబట్టి ఈరోజు అందిని. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి కోరారు.
నగరంలోని 19వ డివిజన్లో వారిరువురు ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ సమీపంలోని ఆంజనేయ స్వామి, సాయిబాబా దేవస్థానాలలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాళ్లబండి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, కాళిదాస్, కార్పొరేటర్ ఈరంటి బాబు, మస్తాన్ వలి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి కొండలరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ సిసిఎఫ్ కమ్యూనిటీ హాల్లో హోలీ పండుగ సందర్భంగా ఉమెన్ స్టడీస్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ భూషణం మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో జీవించాలని, స్వీయ రక్షణ నైపుణ్యాలు కలిగి ఉండాలని తెలిపారు. చదివే ఆయుధం కాబట్టి మీ బిడ్డలను కష్టపడి చదివించుకొని మంచి భవిష్యత్తుతో జీవించమని చెప్పారు. ఈ సందర్భంగా స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ఎండీఓ కొక్కిలిగడ్డ నేతాజీ దాత సహాయంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజు, బ్యాంక్ మేనేజర్ మల్లీశ్వరి చేతుల మీదుగా పిల్లలకు బిస్కెట్లు అందించారు. కార్యక్రమంలో రాజు, మల్లీశ్వరి, నేహమ్య, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. యాభై 55వ డివిజన్లోని బుచ్చయ్య తోట శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పెమ్మసాని దంపతులు పాల్గొన్నారు. తొలుత వారు దేవస్థానంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా పెమ్మసాని దంపతులతో పాటు నసీర్ అహ్మద్ ను సత్కరించారు. భోజన ప్రసాద వితరణలో పెమ్మసాని దంపతులు, నసీర్ భక్తులకు భోజనం వడ్డించారు. జంజాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.